2024 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ముగిశాయి. అయితే ఓటర్లు తమ ఓటును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తారీఖు ఎవరి భవిష్యత్తు ఏందో బయటపడే అవకాశం ఉంది. అయితే దీనంతటికి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే అంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రేకెత్తిన ఘర్షణలు కొన్ని గ్రామాలను కొన్ని పట్టణాలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. వారందరికీ నిద్రకరమైన పరిస్థితి గత రాత్రి పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. మనం చూసుకున్నట్లయితే నిన్న ఉదయం నుంచి కూడా ఎలక్షన్లు బిగినైనప్పటి ఎన్నికల సమయం బిగినైనప్పటి నుంచి కూడా నిన్న ఉదయం 7 గంటల నుంచి కూడా పల్నాడు ప్రాంతం ఎన్నికల్లో ఒక సంచలనంగా మారింది. అయితే గతంలో లాగానే ఈసారి కూడా పల్నాడు ప్రాంతంలో ఎన్నికల వాతావరణం కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మనం చూసాం మాచర్లో, అలానే మాచర్ల నియోజకవర్గంలో చూసాం, నరసరావుపేట, అలా అంటే ఏదైనా సరే అంటే పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి అయితే ఏర్పడిన హింసాత్మక ఘటనలు జరిగినాయి. అయితే నరసరావుపేటలో అంటే ఈ అల్లరిని ఇరు పార్టీలని కార్యకర్తలని అదుపులోకి చేయడానికి పోలీసులు టీయర్ గ్యాసు, రబ్బర్ బుల్లెట్లు వాడిన పరిస్థితి కనపడుతుంది. ఇదే మేజర్ హింసాత్మక ఘటనగా కూడా ఎన్నికల కమిషనర్ చెప్పిన నేపథ్యం. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి అనుకున్న తరుణంలో రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం మాదల గ్రామంలో ఆ గ్రామ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ రాళ్ళు, పెట్రోల్ బాంబులు రూపుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. వీధిన రాళ్ళు, అలానే పెట్రోల్ బాంబులు, గాజు ముక్కలు, వీటన్నిటితో రాత్రి అంతా కూడా కరెంటు తీసేసి ఇరు వర్గాలు రాళ్ళు రూపుకున్నారు పెట్రోల్ బాంబులతో. మాదల గ్రామం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అయితే రాత్రి అంతా కూడా మాదల గ్రామ ప్రజలు వారి ఆందోళనలో ఏమవుతుందా అంటూ బిక్కుమంటూ గడిపిన పరిస్థితి నెలకొంది. రాళ్లతో పెట్రోల్ బాంబులతో చేసి దాడితో విపరీతమైన భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. అలాంటి పరిస్థితుల్లో అంటే రాళ్ల దాడులు, సీసాలతో తెగబడిన ఏదైతే ఈ ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు వీరందరి దుశ్చర్యలతో మాదల గ్రామంలో ప్రజలకు కంటి మీద కునుకునైతే దూరం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అప్పటికి కూడా పోలీసులు రంగప్రవేశం చేసిన పోలీసు వాహనాల మీద కూడా రాళ్ళు, పెట్రోల్ బాంబులు రువిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే పోలీసులు కూడా అంటే కొంతసేపటికి పోలీసులు కూడా గ్రామంలో వెళ్ళడానికి సాహసించలేని పరిస్థితి నెలకొంది. అంటే ఒక రకంగా చెప్తే ఇరు వర్గీయుల మధ్య కూడా కొంత యుద్ధ వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొని ఉంది. అంటే ఇళ్ల మీద ప్రత్యర్థుల ఇళ్ల మీద రాళ్ళు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. కొంత ఆస్తి నష్టం, కొంత అంటే ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు నోటీస్ చేయలేదు. అంటే కొంత గాయాలైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అసలు గ్రామంలో ఏం జరుగుతుంది, అసలు మాదల గ్రామంలో ఏం జరుగుతుందో ఏమోనండి ప్రజలు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అలానే నరసరావుపేట కనుక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటను తీసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం 4 గంటలప్పుడు జరిగిన ఏదైతే ఈ గొడవ ఉందో, అంటే ఒక పోలింగ్ బూత్ దగ్గర మొదలైన గొడవ, అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీలు అంటే వారి ఆవేశాన్ని తట్టుకోలేక వారి ఏదైతే తెలుగుదేశం నాయకుడు కారు అద్దాలు పగలగొట్టి వారి మీద దాడి చేశారో ఆవేశాన్ని తట్టుకోలేక ఈ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేయడం కూడా జరిగింది. అక్కడ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 3 కార్లు ధ్వంసం చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటినీ చూసుకున్నట్లయితే నరసరావుపేట, అలానే మాచర్ల, సత్తెనపల్లి, నకిరికల్లు కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట కూడా ప్రజలందరూ తమ గ్రామాల్లో ఏమవుతుందా అని చెప్పి రాత్రి అంతా కూడా తమ గ్రామాల్లో ఏమవుతుందని ఒక భయానకమైన వాతావరణంలో ప్రజలు రాత్రి అంతా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికీ కొంత పోలీసు సిబ్బంది చేరుకొని ఇప్పటికే ఆ గ్రామాల్లో పోలీస్ బిల్డింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రాత్రి జరిగిన హింసాత్మక ఘటనలతో ప్రజలంతా కొంత భయాందోళన పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. న్యూస్ 18 కోసం రఘు.